నేను తింటాను, నేను తింటే తినవచ్చు, నేను నిన్ననే తిన్నాను, నేను ఇప్పుడు తింటూ ఉన్నాను, నేను తినాల్సిన అవసరం ఉంది, నేను ఖచ్చితంగా తిని తీరాలి. ఈ విధంగా మనము ఈ తినడం అనే ఆ క్రియని మనం అనేక రకాలుగా మాట్లాడుతున్నాం. మరి ఇట్లా ఒక వర్బ్ని, లేదంటే ఒక క్రియని, లేదంటే ఒక పనిని మనం అనేక రకాలుగా భవిష్యత్ కాలంలో కావచ్చు, ఇప్పుడు కావచ్చు, గతంలో కావచ్చు, అనేక రకాలుగా మనం మాట్లాడవచ్చు. మరి ఈ విధంగా మనము ఒకే ఒక పనిని అనేక రకాలుగా అనేక రకాల సమయంలో ఏ విధంగా మాట్లాడాలి, సిచ్యువేషన్ తగ్గట్టుగా మనం ఏ విధంగా ఇంగ్లీష్లో మాట్లాడాలి అనేది మనం ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఆ వర్డ్స్నే మనము హెల్పింగ్ వర్బ్స్ అంటాం. ఎప్పుడైతే మనకి ఈ హెల్పింగ్ వర్బ్స్ గురించి పూర్తిగా పట్టొస్తుందో మనం ఒక పనిని గతంలో ఏ విధంగా వాడాలి, ఇప్పుడు ఏ విధంగా వాడాలి, భవిష్యత్తులో ఏ విధంగా వాడాలి అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు మనం తినడం, ఈట్ అనేదాన్ని ఇప్పుడు నేను తింటున్నాను, గతంలో తిన్నాను, గతం నుంచి ఇప్పటికి కూడా తింటూ ఉన్నాను, రేపు తింటాను, రేపు 9 గంటలకల్లా నేను తినడం అయిపిస్తాను, ఇప్పుడే తినడం అయిపించేశాను, నేను తినాల్సి వస్తుంది, నేను తినగలనా, గతంలో నేను తినగలిగాను, నేను తినాల్సిన అవసరం ఉంది, ఖచ్చితంగా నేను తిని తీరాలి. ఇట్లా మనం అనేక రకాలుగా మనం తెలుగులో మాట్లాడతాం. అదేవిధంగా ఇంగ్లీష్లో కూడా సేమ్ ఇట్లాగే మాట్లాడాలంటే మనకు ఖచ్చితంగా హెల్పింగ్ వర్బ్స్ గురించి తెలియాలి. అవే మనము ఈరోజు క్లాస్లో పూర్తిగా తెలుసుకుందాం. మీరు ఈ క్లాస్ గురించి పూర్తిగా నేర్చుకున్నట్లయితే, బాగా పర్ఫెక్ట్గా చివరి వరకు వింటేగిన మనకు ఈజీగా ఇంగ్లీష్ మాట్లాడడం అనేది అర్థమవుతుంది. ఈ స్పోకెన్ ఇంగ్లీష్లో మెయిన్ హార్ట్ లాంటివి ఈ హెల్పింగ్ వర్బ్స్. మీకు ఈ హెల్పింగ్ వర్బ్స్ క్లాస్ విన్న తర్వాత చాలా ఈజీగా ఉందని మీకే అర్థమవుతుంది. ఎప్పుడైతే ఈ హెల్పింగ్ వర్బ్స్ గురించి నేర్చుకుంటారో మీరు మాట్లాడడం అనేది దాదాపుగా మీరు కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది పెరుగుతుంది. ఇంతేనా, ఇంత ఈజీగా ఇంగ్లీష్ మాట్లాడచ్చా అనేది మీకు అర్థమవుతుంది. కాకపోతే ఈ హెల్పింగ్ వర్బ్స్ అంటే మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని తీరాలి. బట్టేనే కొట్టండి, ఖచ్చితంగా మీకు ఎక్కువ సార్లు రిపీట్ చేయండి. ఇట్లా రిపీట్ చేయడం వల్ల మీకు బాగా మెమరైజ్ అయ్యి ఖచ్చితంగా మీకు గుర్తుండి మీరు మాట్లాడడానికి వీలవుతుంది. మీరు ఖచ్చితంగా ఇవి బట్టి కొట్టైనా నేర్చుకోండి. ఇవి ఖచ్చితంగా మీకు వస్తేనా మీరు మాట్లాడడం చాలా ఈజీగా ఉంటుంది. వాటిలో మనం ఇప్పుడు ఈరోజు మనం చూద్దాం. ఇక్కడ చూడండి, డూ అంటే ఏమన్నా తెలుసు, చేస్తాను. డజ్ అన్నా చేస్తాను. డిడ్ అంటే చేశాను. కెన్ అంటే చేయగలను. కుడ్ అంటే గతంలో చేయగలిగేవాడిని. షెల్ అంటే భవిష్యత్తులో చేస్తాను. షుడ్ అంటే చేయాలి, ఖచ్చితంగా చేయాలని. వుడ్ అంటే ఒకప్పుడు చేసేవాడిని. మే అంటే చేయవచ్చు, 50-50 ఛాన్స్. అది మైట్ అయితే ఇది కూడా చేయవచ్చే, కాకపోతే ఛాన్సెస్ తక్కువ, 20% మాత్రం చేసే అవకాశం ఉంది అని చెప్పడానికి మైట్ వాడతాం. మరి మస్ట్ అంటే తప్పకుండా చేయాలి. హ్యావ్ టు అంటే చేయాల్సి వస్తుంది. ఈ విధంగా మనం ఈ హెల్పింగ్ వర్బ్స్ అనేది నేర్చుకోవాలి. నెక్స్ట్ ఇంకా కొన్ని చూద్దాం. చూడండి, హ్యాడ్ టు. హ్యావ్ టు అంటే చేయాల్సి వస్తుంది. హ్యాడ్ టు అంటే గతంలో చేయాల్సి వచ్చింది. అదే షెల్ హ్యావ్ టు అంటే భవిష్యత్తులో చేయాల్సి వస్తుంది. నీడ్ టు అంటే చేయాల్సిన అవసరం ఉంది. డేర్ టు అంటే ధైర్యంగా చేస్తా. వాంట్ టు అంటే చేయాలని అనుకుంటున్నాను. వాంటెడ్ టు అంటే చేయాలని అనుకున్నాను, ఇది గతంలో చేయాలనుకున్నాను. వుడ్ లైక్ టు అంటే చేయాలనుకుంటున్నాను, ఇది కూడా. ఈ విధంగా మనం హెల్పింగ్ వర్బ్స్ అనేవి ఖచ్చితంగా నేర్చుకొని తీరాలి. ఎప్పుడైతే హెల్పింగ్ వర్బ్స్ మీరు బట్టి కొట్టేనా నేర్చుకోండి. ఈ హెల్పింగ్ వర్బ్స్ వచ్చినంటే మీకు దాదాపుగా ఇంగ్లీష్లో చాలా బాగా మీకు నేర్చేసుకున్నట్టే. ఏబుల్ టు అంటే చేయగలిగే స్థితిలో ఉన్నానని. విల్లింగ్ టు అంటే సమ్మతిగా ఉన్నాను. గోయింగ్ టు అంటే చేయడానికి సిద్ధంగా ఉన్నాను. యూజ్ టు అంటే ఒకప్పుడు చేసేవాడిని. ఈగర్ టు అంటే చేయడానికి ఆతృతగా ఉన్నాను అని. ప్లానింగ్ టు అంటే ప్రణాళికతో చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ విధంగా ఈ హెల్పింగ్ వర్బ్స్ యొక్క మీనింగ్స్ తెలుసుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు ఇంగ్లీష్ మాట్లాడగలరు. బాగా బట్టైన కొట్టండి ఇవి. ఎప్పుడైతే మీరు బాగా ప్రాక్టీస్ చేస్తారో మీకు స్పోకెన్ ఇంగ్లీష్ అనేది ఈజీగా వస్తుంది. మాట్లాడడానికి ప్రయత్నించండి. చూడండి, ఈ వర్డ్స్ అన్ని మీరు మాట్లాడడానికి ప్రయత్నించండి. ఖచ్చితంగా విజయం అనేది సాధించి తీరుతారు. మీరు మాట్లాడి తీరుతారు. సరే, మనము ఈ ఒక్కొక్క దాని గురించి కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా చెప్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఒక ఎగ్జాంపుల్ ఒక్కొక్క దాన్ని తీసుకొని మనం నేర్చుకుందాం. ఫస్ట్ చూడండి, మనకు డూ అంటే ఏంటిది మనకు తెలుసు అందరికీ, చేస్తాను అని. అంటే ఏదైనా చేస్తాను అంటే ఒక పని చేస్తాను. ప్రజెంట్ ఇప్పుడు సిచ్యువేషన్లో ఐ డూ ఈట్ అంటే నేను తింటాను. ఐ ఈట్ అని అనొచ్చు, కాకపోతే మనకు డూ గురించి తెలియాలి కాబట్టి ఇక్కడ డూ అనే పదం వాడినాం. ఐ డూ ఈట్ అంటే నేను తింటాను. నెక్స్ట్ చూడండి, డజ్ కూడా అంతే. డూ ఎలాంటిదో డజ్ కూడా అలాంటిదే. సి డజ్ ఈట్, ఆమె తింటుంది. ఇప్పుడు ఆమె తింటదని. అసలు ప్రెజెంట్ అంటేనే ఎప్పుడు జరుగుతూ ఉంటుంది, ఒక హ్యాబిట్స్ లాంటి. ఆమె తింటుంటది అని. ఇక్కడ డజ్ వన్, ఆ ఈట్కే డజ్ వన్. మరి ఇక్కడ డిడ్ వన్ చూడండి. మరి డిడ్ అంటే ఏం తెలియజేస్తుంది? గతం గురించి తెలియజేస్తుంది.
హెల్పింగ్ వర్బ్ డిడ్ అనేది గతం గురించి. ఇక్కడ ఈట్ అంటే తినడం కదా, ఆ తినడం అనేది గతం గురించి తెలియజేసేది హెల్పింగ్ వర్బ్ డిడ్. ఐ డిడ్ ఈట్ అంటే నేను తినేశాను, గతంలోనే తినేశాను అని. ఈ తినడాన్ని గతం గురించి తెలియజేసేది ఈ హెల్పింగ్ వర్బ్ డిడ్. ఐ డిడ్ ఈట్. సి డిడ్ ఈట్ అంటే ఆమె తినేసింది. హీ డిడ్ ఈట్ అతను తినేశాడు. దే డిడ్ ఈట్ వాళ్ళు తినేశారు. ఈ విధంగా హెల్పింగ్ వర్బ్ అనేది ఆ క్రియను గురించి, ఆ క్రియ ఎప్పుడు జరిగింది అనేది మనకు తెలియజేస్తుంది. ఆ పని అనేది ఏ విధంగా జరిగింది, ఎప్పుడు జరిగింది అనే విషయం గురించి ఈ హెల్పింగ్ వర్బ్ అనేది తెలియజేస్తుంది. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. డిడ్ అయిపోయింది కదా, కెన్ గురించి చూద్దాం. కెన్ అంటే ఏంది? చేయగలం, అంటే మనకు ఎబిలిటీ. ఐ కెన్ ఈట్, ఇక్కడ తినడమే, ఈట్ అంటే తినడం. ఇక్కడ కెన్ అనేది ఎందుకు అన్నామంటే హెల్పింగ్ వర్బ్ తినగలను. ఆ తినడాన్నే మనం ఏ విధంగా చెప్తున్నామంటే తినగలను అంటే మనకు ఆ సామర్థ్యం ఉంది అని చెప్పడానికి ఈ కెన్ వాడినాం. ఐ కెన్ ఈట్ అంటే నేను తినగలను. హీ కెన్ ఈట్ అతను తినగలడు. సీ కెన్ ఈట్ ఆమె తినగలదు. దే కెన్ ఈట్ వాళ్ళు తినగలరు. ఇట్లా మనము ఈ హెల్పింగ్ వర్బ్ కెన్ వాడి వాళ్ళ యొక్క ఎబిలిటీని చెప్పచ్చు. ఈ కెన్ అనేది ఈ ఈట్ అనే వర్బ్కి, తినడం అనే క్రియకు ఏ విధంగా తింటారు అని చెప్పడానికి ఈ హెల్పింగ్ వర్బ్ అనేది కెన్ అనేది ఉపయోగపడుతుంది. అంటే కెన్ అనేది వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని తెలియజేస్తుంది. నెక్స్ట్ చూద్దాం. కుడ్ అనేది, కెన్ అనేది మనము ప్రెజెంట్లో తినగలము మన యొక్క ఎబిలిటీ. అదే కుడ్ అయితే గతంలో మన యొక్క సామర్థ్యం గురించి తెలియజేసేది. ఒకప్పుడు చేయగలేవాడిని అంటే ఇప్పుడు కాదు, గతంలో మన యొక్క సామర్థ్యం గురించి కుడ్ తెలియజేస్తుంది. ఐ కుడ్ ఈట్ అంటే నేను తినగలిగాను, ఇప్పుడు కాదు గతంలో నేను తినగలిగాను. తినటాన్ని కుడ్ వాడినాం. ఈట్కు కుడ్ అనేది హెల్పింగ్ వర్బ్ వాడినప్పుడు ఈ తినడం అనేది మన యొక్క సామర్థ్యాన్ని గతంలో గురించి తెలియజేస్తుంది కుడ్ అనేది. ఐ కుడ్ ఈట్. ఐ కుడ్ రన్ అని అనుకోండి, నేను గతంలో పరిగెత్తగలిగేవాడిని. ఐ కుడ్ ఫైట్ నేను గతంలో ఫైట్ చేసేవాడిని. అట్లా మన సామర్థ్యాన్ని గతంలో తెలియజేసేది కుడ్. మనం ఏ పని చేయండి, మనం హీట్ కానీ, డ్రింక్ కానీ, రన్ కానీ, ఫైట్ కానీ, ఏదైనా ఒక పనిని గతంలో చేయగలిగాను అని తెలియజేసేది కుడ్ అనేది. ఈ కుడ్ అనే హెల్పింగ్ వర్బ్. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. సెల్. మనకు సెల్ అని తెలుసు. సెల్ కానీ, విల్ కానీ భవిష్యత్తులో జరిగే పని గురించి తెలియజేస్తుంది. ఐ షెల్ ఈట్ లేకుంటే ఐ విల్ ఈట్ అంటే నేను తింటాను, భవిష్యత్తులో తింటానని. సి విల్ ఈట్ ఆమె తింటుంది, భవిష్యత్తులో తింటుంది. ఈ విధంగా మనకు ఈ హెల్పింగ్ వర్బ్స్ అనేటి మెయిన్ పనికి హెల్ప్గా ఉండి ఆ పని అనేది ఎలా జరిగింది, ఇప్పుడు జరిగిందా, గతంలో జరిగిందా, ఎలా జరగబోతుంది, జరగాల్సింది ఉందా, ఇట్లా రకరకాలుగా పనిని మాడిఫై చేస్తూ తెలియజేస్తుంది ఈ హెల్పింగ్ వర్బ్ అనేది. హెల్పింగ్ వర్బ్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి. హెల్పింగ్ వర్బ్స్ మీరు బట్టి కొట్టైనా నేర్చుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇవి. హెల్పింగ్ వర్బ్ వల్ల మీకు అనేక రకాలుగా మాట్లాడడానికి ఈజీ అవుతుంది. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. షుడ్ అంటే ఏంది? చెయ్యాలి. షుడ్ అంటే చెయ్యాలంటే ఆ చేయాల్సింది ఖచ్చితంగా చేయాలని ఉద్దేశం అక్కడ. ఐ షుడ్ ఈట్ నేను తినాలి. హీ షుడ్ ఈట్ అతను తినాలి. షీ షుడ్ ఈట్ ఆమె తినాలి. ఈ విధంగా తిని తీరాలి అనే షుడ్ అంటే మనకేంది? తినాల్సిన అవసరం ఉంది అని, ఏదో దాని యొక్క బ్యాక్గ్రౌండ్ వెనకాల ఉంది, బలమైన కారణం చేత మనం అది తినాలి అని షుడ్ అనేది. ఐ షుడ్ ఈట్ నేను తినాలి. ఐ షుడ్ రన్ నేను పరిగెత్తాలి, నేను పరిగెత్తాలి, ఖచ్చితంగా గెలిచాలి అని అనే యొక్క ఉద్దేశంలో షుడ్ వాడతాం. అంటే షుడ్ అనేది కంపల్సరిగా చేయాలి, చేసే పని వెనకాల ఏదో కారణం ఉంది, ఆ కారణం చేత నేను ఆ పని చేసి తీరాలి అని చెప్పేటట్టు షుడ్ వాడాలి. నేను అది చేసి తీరాలి. ఐ షుడ్ ఈట్ నేను తినాలి. ఇట్లా. నెక్స్ట్ వుడ్ చూద్దాం. నెక్స్ట్ వుడ్ అంటే అర్థమైంది ఒకప్పుడు చేసే పని గురించి తెలియజేస్తుంది. వుడ్ అనేది ఒకప్పుడు చేసే పని. ఐ వుడ్ ఈట్ అంటే నేను అప్పుడు తినేవాడిని, ఇప్పుడు కాదు అప్పుడు తినేవాడిని, గతంలో నేను తినేవాడిని. అంటే గతంలో చేసే ఒక పని గురించి చెప్పేదే ఇక్కడ వుడ్. ఐ వుడ్ ఈట్ నేను అప్పుడు తింటూ ఉండేవాడిని అని, అంటే అప్పుడు ఒక హ్యాబిట్గా ఉండేది. ఐ వుడ్ ఈట్ బిర్యానీ నేను అప్పుడు బిర్యానీ తింటూ ఉండేవాడిని, ఎక్కువగా తింటూ ఉండేవాడిని అని చెప్పే ఉద్దేశంలో ఐ వుడ్ ఈట్ వాడు. అంటే ఇప్పుడైతే అది లేదు ఆ అలవాటు. ఒకప్పుడు చేసే పని గురించి వుడ్ తెలియజేస్తుంది. నెక్స్ట్ చూద్దాం. మనకు తెలుసు మే అనేది ఏముంటుంది. మే అంటే 50-50 ఛాన్సెస్. అంటే ఒక పని అనేది సగం జరగవచ్చు, జరగకపోవచ్చు. అది చెప్పేది మే. ఐ మే ఈట్ అంటే నేను తినవచ్చు, 50-50 ఛాన్స్. తినచ్చు, తినకపోవచ్చు, అంటే గ్యారంటీ లేదు. కరెక్ట్గా 50-50 ఛాన్సెస్లో చెప్పడానికి మే వాడతాం. ఐ మే ఈట్ నేను తినవచ్చును. ఐ మే ఫైట్ నేను ఫైట్ చేయవచ్చు. ఐ మే విన్ నేను విన్ కావచ్చు.
50 ఛాన్సెసే, ఖచ్చితంగా ఛాన్సెస్ అనేది లేదు. ఈ 50-50 ఛాన్సెస్ ఉన్నప్పుడు ఈ మే అనేది పదం వాడాలి. షీ మే రన్, ఆమె పరిగెత్తవచ్చు. హీ మే విన్, అతను విన్ కావచ్చు. దే మే కమ్, వాళ్ళు రావచ్చు. 50-50 ఛాన్సెస్, రావచ్చు రాకపోవచ్చు, 50% రావచ్చు అనే ఉద్దేశంతో దే మే కమ్ అని మనం వాడతాం. నెక్స్ట్ మైట్ చూద్దాం. మే లాంటిది మైట్, కాకపోతే మైట్ అనేది ఛాన్సెస్ గురించి ఇంకా తక్కువ చేసి చూపిస్తుంది. మైట్ అనేది 20-30%. మామూలుగా మనం మే అంటే ఏం చెప్పినాం, 50% ఛాన్సెస్ ఉంటుందని. అదే మైట్ అయితే ఛాన్సెస్ తగ్గిపోయినాయి, 20% దిగజారిపోయింది. ఐ మైట్ ఈట్ అన్నాం అనుకోండి, నేను తినవచ్చు, అది తినేది కూడా గ్యారెంటీ లేదు, 20% ఛాన్సెస్ ఉంది తినచ్చు అని. హీ మైట్ ఈట్, అతను తినవచ్చు, 20% ఛాన్సెస్, లేకుంటే 30% ఛాన్సెస్, అంతే తప్ప 50-50 ఛాన్సెస్ కూడా లేదు. 50 కంటే తక్కువ ఛాన్సెస్ మైట్ అంటే. దే మైట్ రన్, వాళ్ళు పరిగెత్తవచ్చు, అది కూడా ఛాన్సెస్ లేదు, ఒక 20%-30% అంతే. ఆ విధంగా చెప్పడానికి మనము ఈ మైట్ వాడతాం. ఇప్పుడు మనం చెప్తున్న ఈ హెల్పింగ్ వర్బ్స్ అన్ని చాలా ఇంపార్టెంట్. మీరు ఈ హెల్పింగ్ వర్బ్స్ బట్టి కొట్టే నేర్చుకోండి. మీరు హెల్పింగ్ వర్బ్స్ బాగా ఎప్పుడైతే కళలో కూడా గుర్తుండేటట్టు నేర్చుకుంటే గినా మీరు మాట్లాడడం అనేది చాలా ఈజీ అవుతుంది. మీకు ఆల్రెడీ తెలుసు కొన్ని క్రియల గురించి. ఆ క్రియల్ని ఎట్లా వాడాలి, ఏ కాలంలో ఎలా వాడాలి, గతంలో ఎప్పుడు వాడాలి అనే సందర్భాల గురించి మీరు తెలియాలంటే ఈ హెల్పింగ్ వర్బ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు హెల్పింగ్ వర్బ్స్ అనేది బట్టి కొట్టే నేర్చుకోండి. నెక్స్ట్ చూడండి, మస్ట్. మస్ట్ అంటే ఏంది, తప్పకుండా చేయాల్సింది. ఐ మస్ట్ ఈట్, నేను తప్పకుండా తినాలి. ఇక్కడ మస్ట్ అంటేనే తప్పకుండా, అందుకని ఐ మస్ట్ ఈట్, నేను తప్పకుండా తినాలి అనే సందర్భంలో మస్ట్ అనేది వాడతాం. ఐ మస్ట్ గో, నేను ఖచ్చితంగా వెళ్ళాలి. ఐ మస్ట్ రన్, నేను ఖచ్చితంగా పరిగెత్తాలి. ఐ మస్ట్ కంప్లీట్ మై హోంవర్క్, నేను నా హోంవర్క్ని ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి. ఐ మస్ట్ కంప్లీట్ డిన్నర్, నేను డిన్నర్ని కంప్లీట్ చేయాలి. ఈ మస్ట్ అనేది తప్పకుండా చేయాల్సిన పని గురించి చెప్పేటప్పుడు మస్ట్ అనేది వాడాలి. దే మస్ట్ విన్, వాళ్ళు ఖచ్చితంగా విన్ కావాలి. దే మస్ట్ ఆస్క్, వాళ్ళు ఖచ్చితంగా అడగాలి. దే మస్ట్ ఆస్క్ అంటే ఏంది, అడగడం. దే మస్ట్ ఆస్క్, వాళ్ళు ఖచ్చితంగా అడగాలి. దే మస్ట్ ఫ్లై, వాళ్ళు ఖచ్చితంగా ఎగరాలి. అట్లా రకరకాలుగా మనము ఈ హెల్పింగ్ వర్బ్స్ వల్ల క్రియ అనేది అనేక రకాలుగా రూపాలు మార్చుకుంటుంది. కాలానుగుణంగా గతంలో, ఇప్పుడు, భవిష్యత్తులో అట్లా రకరకాలుగా క్రియ అనేది తన పనిని మారుస్తూ ఉంటుంది కాలానుగుణంగా. ఈ విధంగా చెప్పేదే హెల్పింగ్ వర్బ్. ఇంకొకటి చూద్దాం, హ్యావ్ టు. హ్యావ్ టు అనేది ఏంది, చేయాల్సి వస్తుంది, చేయాల్సి ఉంది, అంటే ఏదో కారణం చేత చేయాల్సి వస్తుంది. ఐ హ్యావ్ టు ఈట్, నేను తినాల్సి ఉంది. ఐ హ్యావ్ టు ఈట్ అంటే నేను తినాల్సింది అవసరం ఉంది అని చెప్పేది హ్యావ్ టు. అంటే ఏదో ఒక బలమైన కారణం చేత పని చేయాల్సి వస్తుంది. ఐ హ్యావ్ టు ఈట్, నేను తినాల్సి ఉంది. అదే హ్యాడ్ వాడినాం అనుకోండి, ఐ హ్యాడ్ టు ఈట్. హ్యాడ్ అనేది ఏంది, గతం గురించి తెలియజేస్తుంది, గతంలో చేయాల్సి వచ్చింది అని చెప్పడానికి ఉద్దేశంలో ఈ హ్యాడ్ టు వాడతాం. ఐ హ్యాడ్ టు ఈట్, నేను తినాల్సి వచ్చింది. ఐ హ్యాడ్ టు ఈట్ అంటే నేను తినాల్సి వచ్చింది. ఈ విధంగా మనము అనేక రకాల హెల్పింగ్ వర్బ్స్ వాడి ప్రాక్టీస్ చేయాలి. మీరు కూడా వీలైనంతగా ప్రాక్టీస్ చేయండి. ఎప్పుడైతే ప్రాక్టీస్ చేయడం మీకు ఎక్కువగా అవుతుందో స్పోకెన్ ఇంగ్లీష్ వస్తుంది. మాట్లాడడానికి ప్రయత్నించండి. 1-2 సార్లైనా వీడియోలు చూడండి. వీడియోస్ అన్ని ఎప్పుడైతే మీరు చూస్తూ ప్రాక్టీస్ చేస్తారో స్పోకెన్ ఇంగ్లీష్ అనేది ఈజీ అవుతుంది.